హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది? అందరూ బాగానే చదువుతున్నారా? నేనైతే ఇప్పుడు రీజనింగ్ స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది రీజనింగ్ చేయక. మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే నా రీజనింగ్ బుక్ అనేది మిస్ అయింది. ఎక్కడో పోగొట్టుకున్నాను నేనే. పెళ్ళి హడావిడిలో పడిపోయి ఆ బుక్ అనేది ఎక్కడ పెట్టాననేది మర్చిపోయాను. మొత్తం వెతికేసానండి, అయినా ఆ బుక్ అనేది దొరకలేదు. ఎంతైనా ఆ బుక్ని ఫస్ట్ నుంచి చేస్తున్నా కదా, నేను ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఆ బుక్నే కంటిన్యూ చేశాను. ఇప్పుడు సడన్లీ అలా పోయేసరికి, మిస్ అయ్యేసరికి నాకు అసలు కొత్త బుక్లో చేయాలనిపించలేదు. కొత్త బుక్ తీసుకున్న సేమ్ అదే ప్యాటర్న్లో, కానీ ఎందుకో మళ్ళీ ఆ బుక్లో చేయాలనిపించలేదు. నేనంటే నేనే కాదండి, కొంతమందికి అలా అలవాటు ఉంటుంది. ఫస్ట్ నుంచి అలవాటైన బుక్ మళ్ళీ మిస్ అయితే ఇంకొక బుక్లో చదవాలనిపించదు. నాకు కూడా రీజనింగ్ అలానే అయింది. ఆ బుక్ మిస్ అయింది కాబట్టి నాకు అసలు ఇంకొక బుక్ కొత్తది తెచ్చుకున్నా నాకు అస్సలు చేయాలనిపించలేదు. అందుకే చాలా రోజులు గ్యాప్ తీసుకున్నా రీజనింగ్కి. మళ్ళీ అన్ని సబ్జెక్టులు చదివినా, మ్యాథ్స్ కూడా చేసినా కానీ రీజనింగ్ అయితే అస్సలు ముట్టుకోలేదు. ఎంతైనా ఎంత టైం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ చేయాల్సిందే కదా. మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఆ బుక్ అనేది అలవాటు అవుతుందని ఈరోజైతే నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ చాప్టర్ అయితే కోడింగ్ డీకోడింగ్ ఉంది. ఆ చాప్టర్తో నేను రీజనింగ్ అనేది స్టార్ట్ చేశాను, కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్తో. మళ్ళీ నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ చదువుతున్నానని. దానితో పాటే రీజనింగ్ కూడా కంటిన్యూ చేద్దామని రీజనింగ్ బుక్ అయితే స్టార్ట్ చేశాను నేను. అటు ఇండియన్ హిస్టరీ కూడా చదువుతున్నాను. నాకు ఎలా అలవాటు అంటే, రీజనింగ్ నేను చేస్తూ, ఏదైనా చాప్టర్ చేస్తూ దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ అనేది రాసుకుంటూ ఉంటాను. అంటే చాప్టర్కి ఒక బుక్ హెడ్లైన్ పెట్టేసి, ఇంకొక సపరేట్ బుక్లో హెడ్లైన్ పెట్టేసి దానికి సంబంధించిన ఏవైనా కీ పాయింట్స్ ఉంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి రాసుకుంటూ ఉంటాను. మీరు అనుకోవచ్చు, రీజనింగ్లో కూడా కీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అనేవి ఉంటాయా అని. ఉంటాయండి. అన్ని సబ్జెక్టులో మెయిన్ పాయింట్, కీ పాయింట్ అనేవి ఉంటాయి. కొందరు చదివే విధానం బట్టి అవి మారిపోతూ ఉంటాయి, కానీ అన్నిట్లో కీ పాయింట్, మెయిన్ పాయింట్ అనేవి ఉంటాయి. అలా నేను కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ చేస్తూ ఇటు ఏమైనా మెయిన్ పాయింట్, కీ పాయింట్ అవి ఉంటే అవి రాసుకుంటూ ఇంకొక బుక్లో రాసుకుంటూ ఉంటున్నాను. అదే అక్కడ రాస్తున్నాను నేను. అంతలోనే సడన్లీ కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ పోయిందని ఇంకా లేవడం ఎందుకని, బయట వెళ్తురు ఎలాగో వస్తుంది కదా అని అక్కడనే కూర్చొని అదే రీజనింగ్ అనేది కంటిన్యూ చేశాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది నాకు అసలు. అలా అని బెడ్ పైన పడుకుంటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. చాలా టాబ్లెట్లు వేసుకుంటాం కదా ఈ టైంలో, అందుకే ఏమో నిద్ర బాగా వస్తుంది నాకు అసలు. కూర్చొని చదువుకుందామంటే బ్యాక్ పెయిన్తో కూర్చోలేకపోతున్నాను. అలా అని పడుకొని ఏదైనా క్లాస్ వినాలనుకున్నా అక్కడే నిద్ర వచ్చేస్తుంది తొందరగా. అసలు ఎటు కాకుండా అయిపోతున్నాను. అయినా సరే కొద్ది టైంనైనా యూజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఇంకా మోటివేషన్ అయ్యి కొద్ది టైం అలా కేటాయిస్తూ కూర్చొని చదువుకుంటున్నాను. ఈ టైంలో ట్యాబ్లెట్ వల్ల అసలు ఎంత పడుకున్నా పడుకున్నట్టే అనిపించదు. మళ్ళీ ఎన్ని గంటలు పడుకున్నానని కౌంట్ చేసుకుంటే మాత్రం అమ్మో ఇన్ని అవర్స్ పడుకున్నానా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేం కదండి. సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా దానికి తగ్గట్టు మనం ఉండాల్సిందే, తప్పదు. అందుకే కరెంట్ పోయినా సరే కొద్దిసేపు కూర్చొని అలానే కంటిన్యూ చేద్దామని రీజనింగ్ అయితే కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్ చేసేసాను. నేనైతే అలానే కంటిన్యూగా కూర్చొని కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ అయితే కంప్లీట్ చేయలేదు. కొద్దిసేపు కూర్చొని, కొద్దిసేపు పడుకొని, ఆ తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ అలా 3-4 టైమ్స్ కూర్చొని అయితే కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ అనేది కంప్లీట్ చేశాను. నేను ఎలా రాసుకుంటా అంటే కీ పాయింట్స్ అనేవి నాకు లాస్ట్ ఎగ్జామ్ రోజు కాకుండా దానికి ముందు, లేకపోతే ఇంకొక ముందు రోజు అయితే మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా, ఇంపార్టెన్స్ ఏవి ఉన్నాయి అవి అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో నాకైతే బాగా యూజ్ అవుతుందండి ఇలా రాసుకోవడం వలన. మొత్తం రీజనింగ్ చాప్టర్స్ అన్నీ చేయకుండా అవి నేను రాసుకున్నవి మాత్రమే చూసుకొని వెళ్ళిపోతే నాకు ఎగ్జామ్లో తొందరగా గుర్తుకొస్తాయి. చాలాసార్లు మనం కోడింగ్ డీకోడింగ్, మళ్ళీ ర్యాంకింగ్ అవి ఉంటాయి కదా, మళ్ళీ వచ్చేసి నంబర్ సిరీస్ అవి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మెథడ్స్ అనేవి మర్చిపోతూ ఉంటాం. అంటే అక్కడ అంకెల గ్యాప్ అలా చూసినప్పుడు ఏం చేయాలనేది మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు దాన్ని ఎన్ని విధాలుగా చేయాలనేది నాకు అలా టక్కున గుర్తుకొచ్చేస్తుంది.
అలా టక్కున ఎందుకు గుర్తుకొస్తుందంటే నేను కీ పాయింట్స్లో ఆల్రెడీ నేను రాసుకొని ఉంటాను. నంబర్ సిరీస్లో ఇన్ని విధాలుగా ఇస్తారు, ఇన్ని విధాలుగా క్వశ్చన్ అనేది అడుగుతారు. అలాంటప్పుడు ఇలా పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి అనేది ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అవి అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. దాంట్లో అన్నీ ఏదో ఒకటి అప్లై చేస్తాను, ఏదో ఒకటి సెట్ అయ్యి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అలా నాకైతే లాస్ట్ టైంలో అవి బాగా యూజ్ అవుతాయి. అవి లాస్ట్ టైంలోనే కాకుండా నేను మిడిల్‌లో కూడా రివిజన్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు అలా లాస్ట్ ఎగ్జామ్‌లో టక్కున అలా గుర్తుండిపోతాయి అంతే. మళ్ళీ మనం మిడిల్‌లో వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ కూడా రాస్తూ ఉంటాం కదా! అప్పుడు అనేవి నాకు అలా ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. ఎక్కువసేపు రివిజన్ చేయడం వలన ఆ టైంలో ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. అందుకే నాకు అంత ఇబ్బందిగా ఏం అనిపించదు. కాబట్టి నేను రీజనింగ్ అయినా, మ్యాథ్స్ అయినా, జీఎస్ అయినా ఏదైనా సరే నేను మొత్తం ఒక నోట్‌బుక్ అనేది రాసుకుంటూ ఉంటాను. కీ పాయింట్స్ ఏవి ఉన్నాయి, ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయి క్వెషన్స్ అనేవి రాసుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఎలా రాసుకోవాలి మీరు కూడా అనేది. అయినా మీరు అడగొచ్చు, ఇంత క్లారిటీగా చదువుతున్నావు కదా, ఎందుకు నీకు జాబ్ రాలేదని. నేనైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి జాబ్‌కి ఏది ట్రై చేయను. నాకు ఓన్లీ స్టేట్ జాబ్సే కావాలండి. ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చే టైంకి నా డిగ్రీ అనేది కంప్లీట్ కాలేదు. కాబట్టి నేను అంతగా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాయలేదు. ఒక 4, 5 రాసాను. దాంట్లో మళ్ళీ కొన్ని సెంట్రల్‌వే ఉండే. నేను కావాలనే వాటిని అవాయిడ్ చేశాను. ఎగ్జామ్ మాత్రమే రాసాను ప్రాక్టీస్ కోసం. మళ్ళీ ఈవెంట్స్‌కి అలా ఏం వెళ్ళలేదు. అలా అని సెంట్రల్‌వి నచ్చవని కాదు. కానీ నాకు ఫ్యామిలీ కదా, సెట్ కాదని నేను వదిలేసాను అంతే. వీడియో గనక నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి.